సో హై గైస్, ఐఎమ్ ఆది ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది వెయిట్ పెరగలేక ఎంత తిన్నా కానీ వెయిట్ పెరగట్లేదు. అర్థమవుతుందా? ఎంత రన్నింగ్ చేసినా, ఎంత తిన్నా, ఏం చేసినా కానీ, ఆయిల్ ఫుడ్ తిన్నా, అంటే స్పీడ్ తిన్నా కానీ వాళ్ళు అనేది వెయిట్ అయితే పెరగట్లేదు అని వాళ్ళ ఆలోచన అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. అరే నేను వెయిట్ పెరగట్లేదు, ఏం చేయాలబ్బా ఏంటి అని. ఓకేనా? సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈరోజు చెప్పే ఈ మోటివేషన్ కంపల్సరీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆపకుండా అయితే చూడండి. అర్థమవుతుందా? ఈ చెప్పే మోటివేషన్ మీరు ఏమైనా ఫాలో అయ్యారనుకో 100% నేను చెప్తున్న ప్రూఫ్ అనమాట. అర్థమవుతుందా? నా ఓల్డ్ వీడియోలోకి వెళ్ళి చూడండి, లింక్ అయితే ఇస్తాను అనమాట. నేను అచానక్ అంటే 90 కిలో అయితే వెళ్ళిపోయాను అనమాట. బుజ్జి ఒక్క నిమిషం. ఓకేనా? 90 కిలో అయితే వెళ్ళాను అనమాట. అర్థమవుతుందా? రీజన్గా ఒక వెయిట్ లాస్ వీడియో గురించి చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వెయిట్ గెయిన్. అర్థమవుతుందా? బరువు ఎలా పెరగాలి అనేది ఈ వీడియో అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు సపోజ్ మీరు ఎన్ని కిలోలు తక్కువ ఉన్నా కానీ ఇప్పటి నుండి మీరు ఒక షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి. డైలీ రొటేషన్ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్కౌట్లో డైలీ రొటేషన్ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుందా? వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూ అయితే చేయాలి. అదే వెయిట్ పెరగాలి అని అనుకునే వాళ్ళు ఈరోజు వర్కౌట్ చేసామా, ఈరోజు తర్వాత ఒక 2 days అయితే 48 hours అయితే మసిల్స్ రికవరీ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుందా? సో నేను ఇప్పుడు నా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఇప్పటి నుండి టైం అయితే ఫిక్స్ చేయండి. 48 hours ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత రోజు, అంటే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దాని తర్వాత 1 hourకి మీరు వర్కౌట్ స్టార్ట్ చేయండి. అర్థమైందా? అలా మీరు మీ వర్కౌట్ని స్టార్ట్ చేశారనుకో మసల్స్ అనేది రికవరీ అవుతుంది, మంచి గ్రో అవుతుంది అనమాట, మంచి పంపింగ్ అయితే అవుతుంది అనమాట. మీకు ఎప్పుడైతే వర్కౌట్ అయిపోతుందో, వర్కౌట్ అయిపోయినా ఒక 1 hour దాకా స్నానం చేయకుండా ప్రశాంతంగా చల్ల నీళ్ళతో స్నానం చేయండి. అర్థమవుతుందా? ఇదన్నమాట వర్కౌట్ షెడ్యూల్. ఓకే, దీనికి మీరు వర్కౌట్లో ఎలాంటి వర్కౌట్లు చేయాలి, ఎలాంటి డైట్ మీరు ఫాలో కావాలి అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి వర్కౌట్లు అనేది చేయాలనేది మీకు చెప్తా. వెయిట్ పెరగాలి అనుకునే ప్రతి ఒక్కరికి అప్పర్ బాడీ వర్కౌట్లలో ఎక్కువ చేయాలన్నమాట. అర్థమవుతుందా? ఇవి మీకు ఎవరైనా దూరం నుంచి చూసినా కానీ అప్పర్ బాడీ వర్కౌట్ అనేది చాలా గ్రో అయితే ఉండిద్ది అనమాట వెయిట్ పర్సన్స్కి. సో ఇప్పుడు నేను చెప్పే వర్కౌట్లు 100% ఇలాంటి వర్కౌట్లు చేయండి. జిమ్ వర్కౌట్లన్నీ తీసేయండి. ఓకేనా? ఇలాంటి వర్కౌట్లు ఇంట్లోనే చేయండి అనమాట. ఓకే, చేసే ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి అర్థమవుతుంది కదా. ఇప్పుడు అప్పర్ బాడీ వర్కౌట్లో ఫస్ట్ వర్కౌట్ అనమాట. మీకు ఫస్ట్ వర్కౌట్ అయితే చెప్తా, దాని తర్వాత మీకు డైట్ అయితే చెప్తాను అనమాట. ఓకేనా? ఫస్ట్ వర్కౌట్, మీ అప్పర్ బాడీ వర్కౌట్లో ఫస్ట్ వన్ ఇలాంటి ఒక స్టిక్ అయితే తీసుకోండి. ప్రాపర్ లెవెల్ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఎటు చూసినా కానీ కరెక్ట్ లెవెల్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం చేసే పుషప్ అయితే కరెక్ట్గా అయితే ఉండిద్ది అనమాట. అప్పుడే మీ చెస్ట్ అనేది లెవెల్ అయితే కరెక్ట్గా అయితే ఉండిద్ది అనమాట. అర్థమవుతుందా? చలో, ఫస్ట్ పుషప్, ఫస్ట్ వర్కౌట్. ఓకేనా? దీన్నే పుషప్ అనమాట. చేసే విధానం 1 2 3 4 5 అప్. ఓకేనా? నేను ఒక పుషప్ అయితే చేశాను, దాన్ని ఒక 5 pound అయితే చేశాను అనమాట. చాలామంది గుర్తుపెట్టుకోండి, పుషప్ చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ చేసే తప్పులు చూడండి. పొజిషన్ 1 2 3. ఓకేనా? ఈ విధంగా పుషప్ చేస్తే మీకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. 0%. ఓకేనా? జీరో అనమాట. అర్థమవుతుందా? నేను చెప్పినట్టు చేయండి. ప్రాపర్గా చేసే విధానం చాలా నిదానంగా అయితే ఉండాలి, స్లోగా అయితే ఉండాలి. ఎంత స్లోగా అయితే చేస్తారో బాడీ మీద అంత ప్రెజర్ అయితే పడుద్ది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పుషప్ పొజిషన్ 1 2 3 4 5 అప్. సెకండ్ వన్ 1 2 3 4 5. థర్డ్ వన్. ఓకేనా? సో
ఈ అప్పర్ బాడీ వర్కౌట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా చాలా నిదానంగా అయితే ఉండాలి. ఫస్ట్ చేశారనుకో ఒక 5 కౌంట్ అయితే చేయండి. ఇలాగైనా మీరు ఒక 10 చేశారనుకో ప్రెజర్ అనేది 100% అనేది మీ చెస్ట్ మీద అయితే పడుతుంది అనమాట. చెస్ట్ మంచిగా గ్రో అవుతుంది. సెకండ్ వర్కౌట్ పుషప్లోనే, ఓకేనా? 1 2 3 4, ఓకేనా? ఈ విధంగా వేరియేషన్స్ అయితే ఒకే పుషప్ కానీ 4 వేరియేషన్లు అయితే ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? ఇది కూడా సెకండ్ వర్కౌట్, చాలా బెస్ట్ వర్కౌట్ అనమాట. నా థర్డ్ వర్కౌట్, దీన్నే దండ్ అయితే అంటారు అనమాట, హనుమాన్ దండ్. అర్థమవుతుందా? దీంట్లో మీ అప్పర్ బాడీ మొత్తం చాలా టైట్ అయితే అయిపోయింది. వెయిట్ అనమాట, వెయిట్ గెయిన్ పర్సన్స్కి ఎందుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే, చేసే విధానం పొజిషన్ 1 2 3, ఓకేనా? ఈ విధంగా హనుమాన్ దండ అయితే చేయండి. దీనివల్ల మీ అప్పర్ బాడీ వర్కౌట్ మొత్తం అనేది చాలా ఫిట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది 3 అయితే కంప్లీట్ అయిపోయా. ఫోర్త్ వన్, దీన్నే డైమండ్ పుషప్ అయితే అంటారు అనమాట. ప్రాపర్గా దీన్ని కూడా 5 కౌంట్ అయితే చేయండి, చాలా నిదానంగా, ఓకేనా? చలో, పొజిషన్ డౌన్, 1 2 3 4 5 అప్, ఓకేనా? ఈ విధంగా ఒక 10 అయితే డైమండ్ పుషప్ అయితే చేయండి అనమాట. అర్థమవుతుందా? కంప్లీట్ అయిపోయా. 4 కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని తర్వాత లాస్ట్ వర్కౌట్ అయితే నా సైడ్ టు సైడ్ వర్కౌట్ అనమాట. అర్థమవుతుందా? సైడ్ టు సైడ్ వర్కౌట్ చూడండి, ఓకే? 1 2 3 4, ఓకేనా? ఈ వర్కౌట్లో ఏంటంటే మీ చేతి కండరాలు చాలా టైట్ అయితే అయిపోతాయి అనమాట. అర్థమైందా? ఇదనమాట ఫస్ట్ వన్. ఏంటి? పుషప్ అయితే స్లో మోషన్లో పుషప్ చేసాం. తర్వాత పుషప్లోనే 4 వేరియేషన్ చేసాం అనమాట. థర్డ్ వన్ సపాట్ అయితే చేసాం, దండ్. ఫోర్త్ వన్ డైమండ్ పుషప్. లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటంటే సైడ్ టు సైడ్ రొటేషన్, ఓకేనా? అలా అనమాట. అర్థమైందా? ఈ 5 వర్కౌట్ ఇదేంటంటే అప్పర్ బాడీ వర్కౌట్. ఈ 5 వర్కౌట్లని ఒక 1 అవర్, మ్యాక్సిమం ఒక 1 అవర్ కానీ 45 మినిట్స్ కానీ కష్టపడండి మంచిగా. ఫస్ట్ ఒక 10 చేయండి. 3 వేరియేషన్లో అయితే చేయండి. ఫస్ట్ 10, దాని తర్వాత 10, మళ్ళీ తర్వాత 10, కొంచెం గ్యాప్ తీసుకోండి అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విధంగా ఇవి ఒక 1 అవర్ అయితే మీరు వర్కౌట్ చేశారనుకో, దీని తర్వాత 48 అవర్స్ అయితే కంపల్సరీ మీరు మీ శరీరానికి బ్రేక్ అయితే ఇవ్వాలి. అర్థమవుతుందా? వెయిట్ పెరగాలి అంటే, తగ్గాలి అంటే మరుసటి రోజు మళ్ళీ డే రొటేషన్ అనమాట. మీరు వెయిట్ పెరగాలి కాబట్టి 48 అవర్స్ అయితే మీ శరీరాన్ని బ్రేక్ ఇవ్వండి. అర్థమైందా? మీరు వెయిట్ పెరగాలి కాబట్టి మీరు రన్నింగ్ కూడా తక్కువ చేయాలన్నమాట. రన్నింగ్ ఒక వార్మప్ అయితే చేయండి సార్. ఒక 10 మినిట్స్ వార్మప్ చేయండి, రన్నింగ్ అవసరం లేదు. అర్థమైందా? వార్మప్ చేసేసి డైరెక్ట్ వర్కౌట్ అయితే చేయండి. అర్థమైందా? 48 అవర్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మళ్ళీ సేమ్ వర్కౌట్ మళ్ళీ స్టార్ట్ చేయండి, ఓకేనా? దానివల్ల మీరు కావాలనుకుంటే లెగ్ వర్కౌట్ కూడా చేసుకోవట్టు, మళ్ళీ కావాలనుకుంటే 6 ప్యాక్ వర్కౌట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోండి అనమాట. అర్థమవుతుందా? ఇది మీ వర్కౌట్ పరంగా. డైట్ పరంగా ఎప్పుడైతే మీది వర్కౌట్ కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం రెస్ట్ అయితే ఇవ్వండి బాడీకి. దాని తర్వాత మంచిగా చల్ల నీళ్ళతోటి స్నానం అయితే చేయండి ప్రాపర్గా. అర్థమైందా? చల్ల నీళ్ళు ఎందుకంటే మీ బాడీని గ్రో అయితే చేస్తుంది అనమాట, మంచిగా పంపింగ్ అయితే వస్తుంది అనమాట. ఒక్కసారి మీరు ఒక 1 అవర్ మంచిగా వర్కౌట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే కొద్దిగా అలా ఇలా తిరిగి దాని తర్వాత చల్ల నీళ్ళతో మీరు స్నానం చేశారనుకో, ఆ రోజు నైట్ నిద్రపోయి ఉదయం లేచి చూడండి మీ బాడీ పంపింగ్ ఎలా వస్తుందంటే ఫుల్ పంపింగ్. అర్థమవుతుందా? మంచి గట్టిగా పంపింగ్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇది ప్రొసీజర్ వెయిట్ పెరగాలనుకునే వాళ్ళకి. మీరు వెయిట్ పెరగాలనేసి మీరు ఒక 5 కిలోమీటర్ రన్నింగ్ కొట్టేసి ఒక 1 అవర్ వర్కౌట్ చేసేసి దాని తర్వాత డైట్ కరెక్ట్గా తీసుకోలేకనుకో ఎలా వర్కౌట్ మీరు పెరగరు బ్రో. అర్థమవుతుందా? వెయిట్ అయితే గ్రో కాదనమాట, అది చాలా రాంగ్ అనమాట. అర్థమవుతుందా? వెయిట్ పెరగాలనుకునే వాళ్ళు రన్నింగ్ తగ్గించేయండి, ప్రాపర్గా
వెయిట్ ఒక 1 అవర్ కంప్లీట్ ఇది వర్కౌట్ చేసిన తర్వాత మీరు 48 అవర్స్ అయితే మ్యాక్సిమం ఒక 2 డేస్ అనమాట. అర్థమవుతుందా? 24 అవర్స్ ఒక రోజు, 24 అవర్స్ ఒక రోజు. అర్థమైందా? ఈరోజు చేశారనుకో మళ్ళీ 48 అవర్స్ వరకు మీరు వర్కౌట్ చేయకూడదు అనమాట. అర్థమవుతుందా? మంచిగా రెస్ట్ తీసుకోవాలి. అర్థమైందా? దాని తర్వాత మీరు మళ్ళీ 2 వర్కౌట్ అయితే చేయాలి. అర్థమైందా? దీని తర్వాత మీరు స్నానంతో చల్లనీళ్ళతో స్నానం అయితే చేశారు. అర్థమైందా? దాని తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు ఏదైతే డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుంటారు అనమాట, నీళ్ళల్లో నానబెట్టుకుంటారు కదా, శనగలు కానీ, బాదం కానీ, పిస్తా అయితే నానబెట్టరు. ఓకేనా? కాజు, బాదం, అక్రోట్ ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి. అర్థమైందా? మంచిగా ఒక 2 ఫ్రూట్స్ అయితే తీసుకోండి. ఏవైనా కానీ పర్లేదు. అర్థమవుతుందా? మ్యాక్సిమం మీరు ఫ్రూట్స్ అయితే కంపల్సరీ అయితే తినాలి. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలన్నమాట. మంచి గట్టిగా ఫుడ్ అయితే మార్నింగ్ ఫుడ్ గట్టిగా అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుందా? దానిలోని గుడ్డు. అర్థమైందా? మీరు వెయిట్ పెరగాలి కాబట్టి మీరు ఒక ఎగ్గుని ఫుల్ ఎగ్గు తినేసేయండి, దాంట్లో ఎల్లో కూడా తినేసేయండి. ఎందుకంటే మంచిగా వెయిట్ అనేది మంచి ఓవర్ వెయిట్ అయిన తర్వాత మీరు దాన్ని కొట్టేయచ్చు అనమాట. 6 ప్యాక్ తోటి కొట్టేయచ్చు. అర్థమైందా? ఫస్ట్ వెయిట్ పెరగాలి కాబట్టి గుడ్డును మొత్తం తినేసేయండి. ఫస్ట్ ఒక పాలు, ఒక 1/2 లీటరు, ఒక 2-3 గుడ్లు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇది వచ్చేసి మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం మంచిగా లంచ్ అయితే చేయండి. అర్థమవుతుందా? మధ్యాహ్నం మంచిగా భోజనం చేసేసి పప్పు తీసుకోండి. ప్రతి ఒక్కటి తీసుకోండి అనమాట. మీరు తినే ప్రతి ఒక్కటి మధ్యాహ్నం. అర్థమవుతుందా? ఇంకా సాయంత్రం ఫుడ్ కూడా. ఓకేనా? ఫస్ట్ రోజు ఏ రోజు అయితే వర్కౌట్ చేస్తారో ఆ రోజు ఈ ఫుడ్ అయితే మంచిగా లాగించేయండి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏదైతే వర్కౌట్ చేయాలి అనుకున్న రోజు ఉదయం మంచిగా లాగించేయండి. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి. దాని తర్వాత మధ్యాహ్నం, ఎందుకంటే సాయంత్రం మళ్ళీ వర్కౌట్ చేస్తారు కాబట్టి సాయంత్రం చేస్తే మీరు మధ్యాహ్నం లైట్ తీసుకోండి. అదే మార్నింగ్ చేస్తే సాయంత్రం అనేది లైట్గా తీసుకోండి. ఎందుకంటే వర్కౌట్ చాలా ఫ్రీ అయితే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా అయితే మీరు ఒక షెడ్యూల్ని ఫిక్స్ అయితే కాండి. మీరు అంటే మీ టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోండి అనమాట. నేను ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే నేను మంచిగా గ్రో అవుతా అనేది మీ మైండ్ అయితే ఫిక్స్ అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇలా మీరు ట్రై చేయండి. కంపల్సరీగా నేను చెప్పిన మోటివేషన్లో మీరు కూడా ఫాలో అవుతే 2 నెలల్లో మీ బాడీ 100% మీరు వెయిట్ అయితే పెరుగుతారు అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు వెయిట్ పెరుగుతారో ఇదే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అర్థమవుతుందా? కంపల్సరీ వెయిట్ అయితే పెరుగుతారు అనమాట. మంచి బెస్ట్ వర్కౌట్ కూడా మంచి వర్కౌట్ చెప్పాను, డైట్ కూడా మంచి వర్కౌట్, మంచి డైట్ అయితే చెప్పాను అనమాట. ఫాలో అవ్వండి, మంచిగా ట్రై చేయండి, జాగ్రత్తగా ప్రతి ఒక్క వర్కౌట్ని చేయండి. అంటే చేసే విధానం కానీ, తినే పద్ధతి కానీ మంచిగా ఉండండి. అర్థమవుతుందా? మంచిగా నిద్రపోండి. అర్థమవుతుందా? అది ఓకేనా? అంతే బ్రో. ఇంకా హెల్దీగా ఉండండి, మంచిగా ఉండండి. ఓకే, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. మంచి ఒక మోటివేషన్ తోటి మీ ముందుకైతే మళ్ళీ వస్తాను అనమాట. కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది. మీకు అలాంటి వీడియోస్ కంపల్సరీగా మీ ముందుకైతే మంచి వీడియో అయితే తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా? మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఓకే, మీరు కంపల్సరీ వెయిట్ అయితే పెరుగుతారు అనుకుంటున్నాను. అర్థమవుతుందా? చెప్పిన విధంగా చేయండి, వెయిట్ అయితే కంపల్సరీగా అయితే పెరుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్నందుకు. లైక్, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.